మోసపోయింది చాలు. స్నేహితుల్ని, బంధువులను, రక్త సంబంధికులను, మనుషుల మీద ఆధారపడింది చాలు. దేవుడు తోడుగా ఉంటాను అని తెలియచేస్తున్నప్పుడు దేవుని మీద ఆధారపడు. కుటుంబంలో సమస్యలు, శోధనలు, బాధలు, ఇబ్బందులు ఉన్నాయని ఎంతగానో ఏడుస్తూ కన్నీటితో బాధపడుతున్నావు. నీ ప్రతి శోధన కొట్టివేయబడుతుంది. మనుషులు కాదు నీకు వాగ్దానము చేస్తుంది. ఈ లోక సంబంధమైన మనుషులు నేను ఉంటాను, నీకు తోడుగా ఉంటాను అని చెప్పి నిన్ను వదిలిపెట్టేయచ్చేమో. కానీ ఇక్కడ మాట్లాడుతున్నది జీవము కలిగిన దేవుడు. నేను నీకు తోడుగా ఉంటాను అని తెలియచేస్తున్నాడు. నీ పరిస్థితుల్లో, నీ ఆర్థిక ఇబ్బందులలో, నీ రోగ సమస్యల్లో, నీ కుటుంబ సమస్యల్లో, జాబు కోసమో, వివాహాల కోసమో, వ్యాపారం కోసం, గర్భఫలం కోసం, ఆశీర్వాదం కోసం, స్వస్థత కోసం, ఎంతో గొప్ప కార్యాలు నా బ్రతుకులో జరగాలి అని ఎంతగానో ఆశపడుతున్నావు కదా. దేవుని మీద నమ్మిక కలిగి ఉండు. ఘనకార్యాలు నీ జీవితంలో చూస్తావు. కోడలనో, అల్లుడినో, బంధువులనో, స్నేహితులనో, కూతురునో, కొడుకునో, భర్తనో, భార్యనో నమ్ముకొనట కంటే, ఈ భూమి మీద మనుషుల మీద ఆధారపడడం కంటే జీవము కలిగిన దేవుని మీద ఆధారపడడం మీరు నేర్చుకోండి. నా ఆధారము నీవే ప్రభువా, నా ఆశ్రయము నీవే. మనుషులను అడుగుతావే, మనుషులను అడుక్కుంటావే, నాకు తోడుగా ఉండు, నాకు సహాయము చేయి. జీవము కలిగిన దేవుడే మనకు తోడున్నాడు. ఆయన్ని అడగండి. మనుషుల మీద ఆధారపడడం కంటే, రాజులను, అధికారులను నమ్ముకున్నట్టు కంటే జీవము కలిగిన దేవుణ్ణి నమ్ముకున్నంత ఉత్తమం లేదు కదా. నీ శ్రమను ఆశీర్వాదకరంగా మార్చాలన్నా, నీ అవమానాన్ని